2024 అప్పుడే అయిపోతుందా అని ఎంతో మంది అనుకుంటున్నారు కదా. ఇంకో 10 రోజులు ఉంది మహా అయితే. అప్పుడే న్యూ ఇయర్ పార్టీ ప్లాన్స్ గురించి, హాలిడేస్లో ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, ఎలా ఎంజాయ్ చేయాలి అనే లెక్కలు మనం వేసేస్తాం కదా. అలానే ఇయర్ ఎండింగ్ కాబట్టి ఆ సంవత్సరంలో జరిగిన జ్ఞాపకాలు కూడా ఒక్కసారి తలుచుకోక తప్పదు. ఇక మన సినీ పరిశ్రమ విషయానికి వస్తే రివైండ్ 2024 అనే ట్యాగ్ ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఆ సిరీస్లో భాగంగా 2024లో బ్లాక్ బస్టర్ అయిన తెలుగు సినిమాల గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. సంక్రాంతికి హనుమాన్తో మొదలైన ప్రభంజనం డిసెంబర్లో అల్లు అర్జున్ పుష్ప 2తో ముగించాలి కదా. ఇక 2023 హిట్ రేడియేషన్ను అధిగమించి 2024లో భారీ బడ్జెట్ చిత్రాలు మరియు స్లీపర్ హిట్ చిత్రాలు మంచి ప్రజాదరణ పొందాయి. సో ఇప్పుడు 2024లో బ్లాక్ బస్టర్ అయిన తెలుగు చిత్రాల జాబితాని ఒకసారి రివైండ్ చేసేద్దామా. ఇప్పుడు మనం మొదటగా మాట్లాడుకోవాల్సింది హనుమాన్ సినిమా గురించి. ప్రశాంత్ వర్మ డైరెక్షన్ వహించిన ఫస్ట్ తెలుగు సూపర్ హీరో చిత్రం హనుమాన్. అసలు ఏం కథ బాబు, అద్భుతం అసలు. మొదట ఊరిలో గొడవలు చూపించి హీరోని దొంగగా పరిచయం చేసి ఆ తర్వాత మణిబాబు కోసం విలన్ వేట, అది మన హీరో గారికి దొరకడం, ఊరిలో సమస్యలు మాయమవటం, ఇలా అంతా బాగుంది అనే టైంలో లాస్ట్కి విలన్ మణిబాబుని పలగొట్టేస్తే అది మన హీరో మింగేయటం కూడా సూపర్. ఇక రెండవ భాగం మీద కూడా భారీగానే అంచనాలు ఉన్నాయనుకోండి. ఈ చిత్రంలో తేజ సజ్జా, అమృత అయ్యర్ మరియు వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధాన పాత్రలు పోషించగా అక్క పాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్ కేక. ఇంకా అలాగే వినయ్ రాయ్, రాజ్ దీపక్ శెట్టి, వెన్నెల కిషోర్, గెటప్ శ్రీను, సత్య మరియు పలువురు సహాయక పాత్రలో నటించి మెప్పించారు. ప్రస్తుతం ఈ సినిమా G5లో అందుబాటులో ఉంది. ఇక నెక్స్ట్ మనం చెప్పుకోవాల్సింది మన డీజే టిల్లు గురించి. టిల్లు స్క్వేర్ మల్లికారం డైరెక్షన్ వహించిన రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ చిత్రం టిల్లు స్క్వేర్. ఈ చిత్రంలో సిద్ధు జొన్నలగడ్డ మరియు అనుపమ పరమేశ్వరన్ ప్రముఖ ప్రధాన పాత్రలు పోషించిన విషయం తెలిసిందే. టిల్లు స్క్వేర్ గురించి చెప్పాల్సి వస్తే ఈ కథ కూడా సూపర్ అసలు. బ్లాక్ బస్టర్ సినిమాకి సీక్వెల్ కాబట్టి మంచి అంచనాలు అందుకుంది. సిద్ధు ఇంకా మార్కస్ కామెడీ సూపర్గా ఎంటర్టైన్ చేసి మన కొత్త రాధిక, అదేనండి అనుపమ పరమేశ్వరన్, పోలీస్ అని చెప్పి టిల్లుని భలేగా ఆడుకుంటుంది. కానీ మన టిల్లు బాబు తొలి ప్రేమ ఎపిసోడ్లోనే మతులు పోగొట్టాడనుకోండి. ఇక సెకండ్ పార్ట్లో రాధికకి ఇచ్చిన ట్విస్ట్ అయితే సూపర్. ఇక మనం చెప్పుకోవాల్సింది నెక్స్ట్ కల్కి 2898 కల్కి గురించి ఏం చెప్పాలి, ఎంత చెప్పాలి, సూపర్ అసలు. నాగాశ్విన్ మాయ పెద్ద తెర మీద చాలా మంది చూసే ఉంటారు కదా. అసలు భైరవ బౌంటెల కోసం వేట, కీర్తి సురేష్ బుజ్జిగా, ఇంకా దీపిక పడుకొనే కడుపుతో ఉన్న తన బిడ్డ కోసం చేసే పోరాటం అద్భుతమనే చెప్పాలి. ఇక అమితాబ్ బచ్చన్ అశ్వత్థామగా దీపిక పదుకొనేని కాపాడాలి అనే దృఢ నిశ్చయంతో కమల్ హాసన్ బృందాన్ని ఎదుర్కొనే సీన్స్ సూపర్. రెండవ భాగం కోసం గట్టిగా వెయిటింగ్ మేము. ఇంకా ఈ సినిమా కూడా తెలుగులో అమెజాన్ ప్రైమ్ మరియు హిందీలో నెట్ఫ్లిక్స్లో అందుబాటులో ఉన్న ఈ చిత్రం 2024 బ్లాక్ బస్టర్ సినిమాలలో మెయిన్ లైన్లో ఉంటుంది. ఇక నెక్స్ట్ మన జూనియర్ ఎన్టీఆర్ దేవరా. దేవరా గురించి ఎంత చెప్తాం మరి, చెప్పకపోయినా మీకు తెలుసు కదా. జూనియర్ ఎన్టీఆర్కి RRR సినిమా తర్వాత పెద్ద హిట్ ఇచ్చింది కదా. అటు సైఫ్ అలీ ఖాన్, ఇటు జాన్వీ కపూర్, ఇంకా శ్రీకాంత్, ఇలా చాలామంది మంచి పాత్రలు పోషించారు దేవరా సినిమాలో. కథ విషయానికి వస్తే ఎర్ర సముద్రం చుట్టూ తిరిగే కథ. అటు ఆయుధాల సరఫరా చేయకుండా ఆపేసి తన ప్రజలను విలన్స్ నుండి ఎలా కాపాడాడో అద్భుతంగా చూపించాడు దర్శకుడు కొరటాల శివ. ఈ సినిమా కూడా కలెక్షన్స్లలో రికార్డ్ని బ్రేక్ చేసింది మరి. ఈ చిత్రం ప్రస్తుతం నెట్ఫ్లిక్స్లో అందుబాటులో ఉంది. ఇక నెక్స్ట్ మనం చెప్పుకోవాల్సింది మన నేచురల్ స్టార్ నాని సారిపోదా శనివారం. అసలు వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన ఈ తెలుగు రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైన్ చిత్రం ప్రేక్షకులను చాలా బాగా ఆకట్టుకుంది. ఈ చిత్రంలో నాని మరియు ప్రియాంక మోహన్ ప్రధాన పాత్రలో నటించారు. మరియు ఎస్జే సూర్య, అభిరామి అనేక మంది సహాయక పాత్రలో నటించి మెప్పించారు. ఇక ఎస్జే సూర్య డైలాగులు అయితే వేరే లెవెల్ ఈ సినిమాలో.
ఇక ఈ సినిమా విషయానికి వస్తే సోకులపాలెంలో తన తల్లికి ఇచ్చిన మాటకు కట్టుబడి సూర్య, అదేనండి నాని, తన కోపాన్ని కేవలం శనివారం మాత్రమే చూపిస్తాడు. అలాగే క్రూరమైన పోలీస్ ఆఫీసర్ దయ, అదేనండి మన ఎస్జే సూర్య నుంచి ఆ ప్రాంత ప్రజల్ని ఎలా కాపాడారో కూడా సినిమాలో క్లియర్గా చూపించారు. ఇక నెక్స్ట్ దీపావళి ధమాకా లక్కీ భాస్కర్. వెంకీ అట్లూరి డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా సస్పెన్స్ డ్రామా ఫ్యామిలీ మూవీ. ఈ చిత్రంలో దుల్కర్ సల్మాన్ మరియు మీనాక్షి చౌదరి ప్రధాన పాత్రలు పోషించి ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు. ఈ సినిమాలో అసలు మధ్యతరగతికి చెందిన భాస్కర్ సాధారణ బ్యాంకు ఉద్యోగి, కానీ తనకున్న కష్టాలను ఎలా అధిగమించాడో, తెలివితో డబ్బు ఎలా సంపాదించాడో, అలానే లాస్ట్కి పోలీసులు ఇంకా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి తెలివిగా ఎలా తప్పించుకున్నాడో కూడా చాలా చక్కగా క్లియర్గా చూపించారు ఈ సినిమాలో. ఈ సినిమా కూడా ప్రజెంట్ నెట్ఫ్లిక్స్లో అందుబాటులో ఉంది. ఇక నెక్స్ట్ మన కిరణ్ అబ్బవరం కా. ఈ సినిమా సుజీత్ అండ్ సందీప్ డైరెక్షన్లో వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ చిత్రం. ఈ చిత్రంలో కిరణ్ అబ్బవరం, తన్వీరామ్ మరియు నయన్ సారిక ప్రధాన పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఈ సినిమాలో కిరణ్ అబ్బవరం నటన వేరే లెవెల్. 1970s నడిచే ఈ కథలో ఇతరుల ఉత్తరాలు చదివే అలవాటు ఉన్న అనాథ వాసుదేవ్ కృష్ణగిరి గ్రామంలో పోస్ట్ మ్యాన్ ఉద్యోగం వస్తుంది. అక్కడ అతను తప్పిపోయిన అమ్మాయిల గురించి, గ్రామాన్ని వెంటాడే సమస్యాత్మక రహస్యాలను వెలికితీయటం నుంచి ఈ సినిమా వేరే లెవెల్. ఈ చిత్రం ప్రజెంట్ ఈటీవీ 5లో అందుబాటులో ఉంది. ఇక చివరిగా మనం చెప్పుకోవాల్సింది పుష్ప 2 సినిమా గురించి. 2021లో విడుదలైన పుష్ప ది రైజ్కి చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఫాలో అప్. అల్లు అర్జున్, రష్మిక మందన మరియు ఫహద్ ఫాజిల్ ప్రముఖ పాత్రలో నటించి మెప్పించిన పుష్ప 2 2024లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రం. అలాగే హిందీ మరియు తెలుగు ప్రాంతాల్లోని అన్ని రికార్డులను బద్దలు కొట్టేసింది ఈ సినిమా. ఇక స్టోరీ విషయానికి వస్తే శేషాచలం అడవుల్లో ఓ కూలీగా ప్రయాణం మొదలుపెట్టి ఎర్రచందనం స్మగ్లింగ్ సిండికేట్ను నడిపే నాయకుడిగా ఎదుగుతాడు పుష్ప అలియాస్ పుష్పరాజ్. తన దారికి ఎవ్వరు ఎదురొచ్చినా సరే తగ్గేదెలా అంటూ ఢీ కొట్టడమే అతడికి తెలుసు. డబ్బుంటే లెక్కలేదు, పవర్ అంటే భయం లేదు. అలానే సెకండ్ పార్ట్లో అతను ఎర్రచందనాన్ని విదేశాలకు ఎగుమతి చేసి ఎలా అలా అపర కుబేరుడిగా ఎదిగాడో చూపించారు డైరెక్టర్. అలానే శ్రీవల్లి మాటకి ఇచ్చే విలువ, సీఎం పిఎంలను కలిసే తెగువ కూడా ప్రేక్షకులను తెగ మెప్పించింది. సో ఇవండి 2024లో బ్లాక్ బస్టర్ అయిన సినిమాలు, వాటి కథలు. వీటిలో మీకు ఏదైనా నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.